ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది ఓ స్పీడ్ ట్రైన్ లాంటిది. ఒకవైపు హీరోలను ఆకాశానికెత్తేస్తుంటే ఇంకోవైపు చిన్న పొరపాట్లకే తిట్లుగా పడేస్తోంది. ఇప్పుడు అదే దుస్థితి ఎదురవుతోంది డ్యూడ్ సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్కి. చెన్నైలో ఇటీవల జరిగిన డ్యూడ్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో ప్రదీప్, సాయి అభ్యంకర్ కలిసి స్టేజ్పై చిన్న ప్రదర్శన ఇచ్చారు. సినిమా ప్రమోషన్ కోసం చేసిన చిన్న ఎంటర్టైన్మెంట్ షో అది. అయితే నెటిజన్స్ మాత్రం దీనిని పెద్ద యాటిట్యూడ్ షోలా మార్చేశారు. 2 సినిమాలు హిట్టయ్యాయంటే అంతేనా? స్టేజ్ మీద రజనీలా ప్రవర్తిస్తున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఇది ఎవరైనా చేస్తే ఓకేగాని ప్రదీప్ అంతగా ఫేమస్ కాదు అని ట్రోల్స్ పెడుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో ఘన విజయం సాధించి యూత్లో తనకంటూ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. కానీ ఇప్పుడే అతను స్టార్డమ్ను ఎంజాయ్ చేస్తాడనుకోవడం పొరపాటు కదా? ఆడియో వేడుకలో ప్రదీప్ ప్రవర్తన కొద్దిగా కొత్తగా అనిపించిందని, ఏదో స్టార్డమ్ ఫీల్తో స్టేజ్పై ఉన్నాడని కొందరంటున్నారు. మరికొందరైతే ఇదే ధనుష్, విజయ్ సేతుపతి లెవెల్లో ప్రవర్తిస్తున్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. తెలుగు మీడియాలో ఇటీవల ఇంటర్వ్యూలో ఒక నెగటివ్ ప్రశ్నకి ప్రదీప్ చాలా హ్యూమ్లీగా, డౌన్ టు ఎర్త్గా సమాధానమిచ్చాడు. అదే చూసి ఆయన అభిమానులు ఇలాంటి వ్యక్తిని యాటిట్యూడ్ ఉన్నట్లు చూపడం తప్పుడు ప్రజెంటేషన్ అంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ విషయమేమిటంటే అతను కూడా అదే స్టేజ్ షోలో ఉన్నాడంటే ట్రోల్స్ అతనిపైన పడ్డాయి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలిగాని హీరోలా నటించొద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళిద్దరూ పబ్లిసిటీ కోసం కాదు, ఆడియన్స్కి ఫన్ కలిగించేందుకు అలా స్టేజ్ ఎంటర్టైన్మెంట్ చేశారు అంతే. ఈ వారం రిలీజ్కు రెడీగా ఉన్న డ్యూడ్ సినిమాలో ప్రదీప్ సరసన మమితా బైజు హీరోయిన్గా నటించగా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కీలక పాత్రలో కనిపించబోతోంది. తమిళ్తో పాటు తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజవుతోంది ఈ సినిమా. సినిమా ప్రమోషన్ కోసం స్టేజ్ మీద చేసిన ఓ చిన్న షోను అహంకారంగా మార్చి చూపడం ఫ్యాన్స్కి నచ్చడం లేదు. ట్రోల్స్ అనేవి తాత్కాలికం, కానీ ఒక యాక్టర్ నిజమైన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.